వచ్చే మామ आके को देना क्राफ्ट क्या अंकना सर इधर हूँ सर ले बच्चा एलसीडी वस्तुंది నీలేస్తా పైన కెమెరాలు ఉన్నాయా భద్రా ఉన్నా భద్రా నేస్తేనా అలేనా రాజేష్ ఆడండి వస్తున్నా ఆర్టీవీ అచ్చా బాబా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినిత్యం దాడులు, దండయాత్రలు, ప్రజలని అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ప్రదేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ భూములు ఆక్రమించడం, ప్రశ్నించినటువంటి వారి మీద దౌర్జన్యం చేయడం, ఈ అరాచకాలను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే నాతో సహా అందరి మీద కేసులు నమోదు చేయడం. అంటే ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అంటే, మేము దాడులు చేస్తాం, మేము విధ్వంస పాలన కొనసాగిస్తాం, ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతాం. ఎంత విచిత్రకరమైనటువంటి పరిస్థితులు అంటే, సాధారణ పౌరుడికి ఎలాగూ భద్రత లేదు. ఈరోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు బిట్ 2 ఎంపీటీసీ వెంకటేశ్వర్ల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏమీ వివాదం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు,
ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. కారణం ఏమిటి అంటే, మీరు పార్టీ మారండి, మా పార్టీలోకి రండి. మీరు కనుక పార్టీలు మారకపోయినా, పార్టీలు మారేవారిని ఎవరన్నా అడ్డుకున్నా, పార్టీలు మార్చేటువంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా నిరోధించినా మీ మీద మేము దాడులు చేస్తామని చెప్పి ఈరోజు పార్టీ మారలేదనేటువంటి కక్షతో ఈరోజు దాడికి పాల్గొనడం జరిగింది. పాపం ఈరోజు వెంకటేశ్వరులను చూస్తే, వెంకటేశ్వరుల కుటుంబాన్ని చూస్తే ఎక్కడ వివాదాలకే పోనటువంటి వాడు. అటువంటి వ్యక్తి మీద తల మీద 4 కుట్లు పడ్డాయి, తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది, తొంటె విరిగిపోయింది దాడిలో. ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చేయించాలనేటువంటిది కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే